హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో ఎంతో రుచిగా ఉండి అలానే కేవలం 5 నిమిషాల్లో అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ టమాటా రైస్ చూపించబోతున్నాను. ఇది చాలా రుచిగా ఉంటుంది, అలానే చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. దీనికి మీకు వేరే ఏమీ అవసరం లేదు, ప్లెయిన్గా తినేయచ్చు. లేదు అనుకుంటే రైతాతో కలుపుకొని తిన్నట్లయితే ఇది ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇంత రుచిగా ఉండే ఇంత సింపుల్ టమాటా రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజుటి వీడియోలో చూసేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ తాలింపు మొత్తం వేగగానే ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ఒక పెద్దది కట్ చేసుకొని సన్న ముక్కలుగా, ఒక 5-6 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా చీలికలు వేసుకొని వీటి రెండింటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ఫ్రై అవుతూ ఉండగా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ అనేది బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, చక్కగా ఒక 70% మగ్గిపోతే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 3 మీడియం సైజు టమాటోల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా వేసుకొని ఇలా మగ్గబెట్టుకుంటున్నాను. ఆయిల్లో చక్కగా గుజ్జులాగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఉప్పు, రుచికి సరిపడా అంత, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలో అలానే టమాటాలో ఉన్న నీరు మొత్తం ఈ ఉప్పు, పసుపు, కారం వల్ల మగ్గిపోతాయండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. మనకి చక్కగా ఇందులోకి ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 కప్స్ రైస్ని వేసుకుంటున్నాను. మీరు ఇది అప్పుడే ఫ్రెష్గా వండిన రైస్తో చేసుకోవాలని ఏం లేదండి. మీకు నైట్ అన్నం మిగిలిపోయిన చద్దన్నంతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఇది చేసుకోవచ్చు, లంచ్ బాక్స్లోకి చేసుకోవచ్చు, అలానే డిన్నర్కి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అన్నం మొత్తం టమాటోలో ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉంచుకోవడం వల్ల అన్నం కూడా వేడవుతుందండి. అంతే, ఎంతో సింపుల్గా ఉండే మన టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు పైన కాస్త కట్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే మన టమాటా రైస్ కేవలం 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేసేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే ఈ టమాటా రైస్ని మనం కాంబినేషన్లో మనకేమీ అవసరం లేదండి. మీరు ఉత్తిగా తినలేను అనుకుంటే మాత్రం గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, అలానే పెరుగు రైతా బాగుంటుందండి. ఈ 2 కాంబినేషన్స్ అయితే అసలు అదిరిపోతుంది. మీరు ఎగ్ పొరటు వేసుకున్న చికెన్తో తిన్నా కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేస్తారు కదూ. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.